అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు శ్రీ కోదినామ సంవత్సర అందరికీ కొత్త సంవత్సరం మన ఉగాది తెలుగు సంప్రదాయం ప్రకారంగా ఈ కొత్త సంవత్సరంలో ఈ 12 రాశుల మీద తమ చేసే పనిలో అనుకున్న పనిలో తమ ఉద్యోగాల విషయాల్లో ప్రతి ఒక్కరు బాధపడుతున్న ప్రతి ఒక్క విషయాల్లో ఎవరికి సమస్య ఎలా ఉందో ఆ సమస్యకు పరిష్కారం ఈ 12 రాశుల మీద ఈ కొత్త సంవత్సరం ఉగాది రోజు మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎలా వస్తుందో ఆ సమ్మక సారక అమ్మవారి పేరు దివెల మీదకి వెళ్ళి చూడమ్మా, సింహరాశి వల్ల జాతకం ఎలాగుంది ఎలా లేదు, కొత్త సంవత్సరం కొత్త రోజు కొత్త దినం ఎలాగుంది, వాళ్ళ కుటుంబంలో బాగుండాలి. చూడు సింహరాశి వల్ల జాతకం ఉగాది రోజు ఎట్లా ఉంది చూడు. సింహరాశి వల్ల జాతకంలో ఏముందంటే కానీ సాహసాలు చేస్తారు, శత్రువుల పాలు అవుతారు. కానీ వాళ్ళు మన మనుషులు నమ్ముతారు, కానీ నమ్మిన వాళ్ళు ద్రోహం చేస్తారు. ఇంకా ముందు కుటుంబ విషయాల్లో వస్తే, నమ్ముకున్న విషయాల్లో వస్తే ఓపిక పట్టి పనిచేస్తే మాత్రం అది చాలా మంచిది. దీనివల్ల ఇదివరకు నష్టపోయిన వాళ్ళు అంటే జాబ్లో ఉన్నవాళ్ళు, వ్యాపారంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు దీంట్లో నష్టపోయిన వాళ్ళు ఇంకా ముందుకు అనుకున్న పనిలో, నమ్ముకున్నామన్న పనిలో, చేద్దామన్న పనిలో కూడా ఖచ్చితంగా పాస్ అవుతారు. నమ్ముకున్నట్టు పనిలో కూడా జయం జరుగుతారు. కానీ ప్రతి ఒక్క పనిలో ఎంత నిదానం చేసుకుంటే అది అంత మాత్రం భాగ్యం. తొందరపడి చేస్తే ఏది మాత్రం సాధ్యం కాదు. ఎంత నిదానం చేసుకుంటూ పోతే అది అంత మాత్రం శుభం జరుగుతుంది. సింహరాశి వాళ్ళ జాతకంలో ఆవేశాలు, కోపాలు, అహంకారం ఎక్కువ ఉంటుంది. కానీ ఎంత కోపం చేస్తారో, ఎంత అహంకారంతో మాట్లాడతారో అంత వాళ్ళకు ఎక్కడ పోయినా కూడా వాళ్ళంతా మళ్ళీ బాధపడతారు. లేని వాళ్ళకు 10 రూపాయల ఆదాయం చేస్తారు. కానీ సింహరాశి వాళ్ళు సింహంలాగా మాట్లాడతారు. అంటే ముగ్గుసూటి మాట అన్నది. కడుపులో ఒకటి పెట్టుకొని బయట నటించడం వాళ్ళకు రాదు. ఏదున్నా ముఖం కూడా చెప్పడం, ముఖం కూడా మాట్లాడడం, ఏదున్నా కళ్ళ కపట లేని మనసులు. కనుక ముందుకు కూడా చేసే విధానాల్లో బాగుంటుందా లేదా, మళ్ళీ గెలుస్తుందా గెలవదా, 10 మందిలో మనం ప్రజకులు అవుతామా కాదా అని దీంట్లో ఉన్నవాళ్ళు కరెక్ట్గా పైకి వస్తారు. ఇంకా రాజకీయంలో ఉన్నవాళ్ళు, సినీతారాలో ఉన్న వాళ్ళకు కూడా శుభం ఉంది. ఇంకా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు, వ్యాపారంలో ఉన్న వాళ్ళకు కూడా ఇది జయం జరుగుతుంది. కానీ లోకుల వల్ల దీనికి లేనిపోని సమస్యలు, లేనిపోని అడ్డంకాలు ఎదురొస్తాయి. కొంచెం జాగ్రత్త పడితే మీకు చాలా మంచిది. కానీ దీనివల్ల ఇంకా ముందుకు కుటుంబ విషయాల్లో కూడా వస్తే అది మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా దీనివల్ల మీకు లోకుల ప్రవేశం అంటే లోకుల చెడు దృష్టి ఉండడంతో మీకు లేనిపోని సమస్యలు ఎదుర్కొంటారు. ప్రతి ఒక్క పనిలో కూడా మీకు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా స్త్రీ జాతకంలో వస్తే కానీ ఎవరితో ఎట్లా ఉండాలి, ఎవరితో ఏం మాట్లాడాలో, ఏ పని ఎట్లా చేయాలో, ఏ పని ఎట్లా ఉండకూడదో సర్దుకొని వెళ్తారు. ప్రతి ఒక్క మాటలు, ప్రతి ఒక్క పనిలో కూడా జయమవుతారు. ఇక ముందుకు అనుకున్న విషయాల్లో, నమ్ముకున్న విషయాల్లో మన కొత్త సంవత్సరం వచ్చి పడ్డది కాబట్టి ఈ ఉగాది నుంచి తమకి ఉన్న గ్రహస్థులు, ఉన్న శనిలు కూడా తొలగిపోతాయి. కానీ ఒక స్త్రీలు ఉన్న వాళ్ళకు అమ్మవారి పూజ చేస్తే మీకు మోక్షం, ఇంట్లో శుభాలు కూడా తగ్గుతాయి. ఈ కుటుంబంలో కానీ, బయటి విషయంలో కానీ, చేసే పనుల్లో కానీ అది భాగ్యరేఖ ఉంటుంది మీకు. ఇక ముందు కూడా మీరు అనుకున్నట్టు, నమ్ముకున్నట్టు శాంతం పాటిస్తే అది ఇంకా మీకు మోక్షం అవుతుంది, జాగ్రత్తగా ఉంటుంది, మీకు ఫలితాలు కూడా తగ్గుతాయి. ఇంతవరకు ఏం పర్లేదు. చదువులో ఉన్నవాళ్ళు, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు మీరు ఎంత ఓపిక పట్టి చేస్తే ఈ సింహరాశి ఉన్న వాళ్ళకు అంతా మంచిగా జరుగుతుంది. అందరికీ నమస్కారం.